హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. కపుల్స్ ఎవరిలో అయితే ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయి ఉంటుందో అండి, మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే ఏ ట్రీట్మెంట్ వెళ్తే కుదురుతుంది, వాళ్ళ ఛాన్సెస్ ఎలా ఉంటాయి, దాని గురించి ఈరోజు డిస్కస్ చేస్తాను. ఫస్ట్, అసలు ఫ్యామిలీ ప్లానింగ్ చేసేసుకున్న వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలని ఎందుకు అనుకుంటారు? రీజన్స్ ఏమేమై ఉండొచ్చు? ఒకటి, వాళ్ళ ఉన్న పిల్లల్లో అన్ఫార్చునేట్లీ ఎవరిదన్నా డెత్ అయింది, ఎక్స్పైర్ అయ్యారు, సో ఈ రీజన్ అయి ఉండొచ్చండి. లేదా సెకండ్ రీజన్ ఏంటి అంటే, వాళ్ళకున్న పిల్లల్లో ఎవరన్నా మెంటలీ ఛాలెంజ్డ్ ఉన్నారు, ఫిజికలీ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ పరంగా చాలా లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయి, నడుస్తున్నాయి. సో అలాంటి వాళ్ళు కూడా ఇంకొక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలని అనుకుంటారు. ఈ డిఫరెంట్ రీజన్స్ కోసం దే డూ కమ్ బ్యాక్. ఇలా ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది, మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నారు అని మా దగ్గర వచ్చినప్పుడు రైట్ అవే ఆప్షన్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇవ్వకముందు వాళ్ళ హిస్టరీ ఏంటి, డీటెయిల్స్ ఏంటి అన్నవి కనుక్కోవడం జరుగుతుంది. దానికి భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ వచ్చేసి అండి, డెలివరీస్ వాళ్ళవి నార్మల్ అయ్యాయా, సిజేరియన్ అయ్యాయా. ఎందుకు ఈ పాయింట్ ఇంపార్టెంట్? నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి, సిజేరియన్ అయిన వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే, సిజేరియన్ ద్వారా డెలివరీ అయిన వాళ్ళకి ఆల్రెడీ ఆపరేషన్స్ జరిగినప్పుడు లోపల గర్భసంచిని, పక్కనే ఉన్న ట్యూబ్లని, పేగుల్ని ముట్టుకొని ఉండొచ్చు కాబట్టి అతుకులు తయారవుతాయి అన్నమాట. సో ఆ ప్రాబ్లం ఉండొచ్చు అన్న మెయిన్ రీజన్కి మేము సిజేరియనా నార్మలా అనేది మేము అడుగుతాం. సెకండ్ వచ్చేసి, ఈ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ ఏ పద్ధతి ద్వారా అయింది? సేమ్ సిజేరియన్ టైమే జరిగిపోయిందా, లేదా డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళు సపరేట్గా ప్లాన్ చేసుకున్నారా? సపరేట్గా ప్లాన్ చేసుకున్నట్టయితే అది ఓపెన్ సర్జరీ ద్వారా జరిగిందా, లేదా కెమెరా వేసి లాపరోస్కోపీ ద్వారా జరిగిందా? సో ఇలాంటి డిఫరెంట్ కండిషన్స్ మేము అడుగుతాం. దీనికి రీజన్ ఒకటి, సిజేరియన్ టైమే జరిగినట్టయితే ఫ్యామిలీ ప్లానింగ్ అది ఒక మెథడ్, పామరాయిడ్ టెక్నిక్ అంటారు, ఆ మెథడ్లో చేస్తాం. ఈ పామరాయిడ్ టెక్నిక్లో ఏం చేస్తారంటే, మోస్ట్ ఆఫ్ ద సర్జన్స్ ఆ ట్యూబ్ని ఒక చిన్న లూప్ లాగా చేసి ఆ లూప్ పార్ట్ని కట్ చేసేసి కింద టై చేసేస్తారు. సో ఇలా చేయడం వల్ల ఈ రెండు ట్యూబ్స్ని మనం డిస్కనెక్ట్ చేసేస్తున్నాము. అదే కాకుండా ఒక పార్ట్ ఆఫ్ ద ట్యూబ్ని మనం పూర్తిగా తీసేస్తున్నాం. ఇలా చేశాక ఫైనల్గా మళ్ళీ జోడించి కుట్టాలి అంటే ట్యూబ్స్ని, మనకు ఫైనల్ లెంత్ ఆఫ్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో ఒరిజినల్ ట్యూబ్ లెంత్ కంటే తక్కువ వస్తుందండి డెఫినెట్గా. సో ఈ రీజన్ కోసం అది ఏ టెక్నిక్ ద్వారా జరిగిందన్నది కనుక్కోవడం జరుగుతుంది. సెకండ్, డెలివరీ తర్వాత ఓపెన్ లేదా లాపరోస్కోపీ ద్వారా జరిగింది అంటే, ఎక్కువగా వాళ్ళు లాపరోస్కోపీలో చేసినప్పుడు ఏం చేస్తారంటే క్లిప్స్ అన్నవి అప్లై చేస్తారు. వాటి డిఫరెంట్ పేర్లు ఉంటాయండి, హుల్కా క్లిప్స్, ఫిల్షీ క్లిప్స్ అనేవి ఉంటాయి. సో ఒక ట్యూబ్ మీద వెళ్ళి ఆ క్లిప్ని వేసేస్తారు అంతే. అంటే ఒక ట్యూబ్లో పార్ట్ని తీసేయడం అవన్నీ జరగట్లేదు లాప్రోస్కోపీలో. సో ఇలా చేసినప్పుడు మీకు ఈ రెండు కంపేర్ చేసినట్టయితే, అంటే ఓపెన్ సర్జరీ పామరాయిడ్ టెక్నిక్ వర్సెస్ లాప్రోస్కోపీ చూసినట్టయితే, ఆబ్వియస్లీ లాప్రోస్కోపీ జరిగిన వాళ్ళల్లో రివర్సల్ మళ్ళీ ట్యూబ్ని జోడించి చేస్తే ప్రోగ్నోసిస్ మార్జినలీ బెటర్ ఉండొచ్చు. సో ఈ రీజన్కి ఇది కనుక్కోవడం జరుగుతుంది. నో థర్డ్, నెక్స్ట్ పాయింట్ ఏం అడుగుతామంటే, మీకు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ జరిగిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి, మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు ప్రెగ్నెన్సీ కావాలని అనుకుంటున్నారు? నో వై దిస్ ఈజ్ ఇంపార్టెంట్? నో 4 years లోపలనే మీరు రివర్సల్ సర్జరీకి వెళ్ళిన వాళ్ళు పాజిటివ్ ప్రెగ్నెన్సీ రేట్ ఎక్కువగా చూస్తున్నాము. ఎక్కువ టైం అయ్యే కొద్దీ ఫైబ్రోసిస్ లోపల హీలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది కాబట్టి మళ్ళీ రీఫ్యాషన్ చేసి అడ్జస్ట్ మళ్ళీ కుట్టినప్పటికీ ఎండ్ రిజల్ట్ అంత పాజిటివ్గా చూడడం జరగట్లేదు అనమాట. అందుకని ఈ డ్యూరేషన్ ఆఫ్ టైమ్ దట్ హ్యాస్ ల్యాప్స్డ్ ఆఫ్టర్ ఫ్యామిలీ ప్లానింగ్ అది కూడా చాలా సిగ్నిఫికెంట్. ఇవన్నీ అయిపోయిన తర్వాత స్ట్రక్చరల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయండి. ట్యూబ్ ఇప్పుడు ఫైనల్ లెంత్ ఎంత ఉంది, దాని క్యారెక్టర్ ఎలా ఉంది, లోపల అతుకులు ఎంత మాత్రం ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాతనే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇస్తాం. నౌ కమింగ్ టు ద ట్రీట్మెంట్, ఏం ట్రీట్మెంట్స్ ఉన్నాయి మళ్ళీ కావాలనుకుంటున్న వాళ్ళలో ప్రెగ్నెన్సీలో? ఆప్షన్స్ బ్రాడ్గా మనం డివైడ్ చేస్తే 2 ఆప్షన్స్ వస్తాయండి. ఒకటి, ట్యూబల్ రీకెనలైజేషన్, అంటే ఈ ట్యూబ్స్ని మళ్ళీ జోడించి కుట్టుకొని న్యాచురల్గా ట్రై చేయడం. లేదా సెకండ్ ఆప్షన్, టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి, ఐవీఎఫ్, అంటే ట్యూబులతో అవసరమే లేకుండా గుడ్లు బయటికి తీసి భర్త కణాలు వేసి పిండం తయారు చేసి తయారైన పిండంని ఆమె గర్భసంచిలో పెట్టడం. అంటే ట్యూబ్లో జరగాల్సిన ఈవెంట్స్ అన్నీ కూడా మనము బయట ల్యాబ్లో చేసేస్తున్నాం. సో ట్యూబ్ అవసరం లేకుండా మనం ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాం. సో దీస్ ఆర్ 2 ఆప్షన్స్, 2 ఇవ్వడం జరుగుతుంది. కౌన్సిలింగ్లో
యాజ్ అ డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు, అంటే మీ ప్రొఫైల్ బట్టి, నేను చెప్పిన పాయింటర్స్ బట్టి, నార్మల్ డెలివరీయా, సిజేరియానా, ఎంత టైం అయింది సర్జరీ అయ్యి, ఏ పద్ధతి ద్వారా ఫ్యామిలీ ప్లానింగ్ జరిగింది, ఇవన్నీ వేరియస్ పాయింట్స్ని వాళ్ళు మైండ్లో ఉంచుకొని మీకంటూ ఏ ట్రీట్మెంట్ బెటర్, డైరెక్ట్ ఐవీఎఫ్ వెళ్ళిపోవడం బెటరా, రీకెనలైజేషన్ చేసుకోవడం బెటరా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నా ట్యూబల్ రీకెనలైజేషన్ వెళ్ళిన వాళ్ళైతే వాళ్ళకు ట్యూబ్స్ జోడించి కుట్టిన తర్వాత వెంటనే వాళ్ళకు ఏంటి రిజల్ట్ అన్నది చెప్పలేమండి. ఆ సర్జరీ అయ్యాక ఆల్మోస్ట్ ఒక ఫ్యూ వీక్స్ తర్వాత మీరు ట్యూబ్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మనకు తెలుస్తుంది ఆ ట్యూబ్స్ ఓపెన్ అయ్యాయా లేదా మళ్ళీ ఏమైనా హీలింగ్ అయ్యే గాయం మానే పద్ధతిలో ఏమైనా మళ్ళీ బ్లాక్ అయిపోయాయా అన్నది. సో అప్పుడు తెలుస్తుంది. తెలిసిన తర్వాత కూడా వాళ్ళు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేసేటప్పుడు ఒరిజినల్ కండిషన్లో ఉన్నంత సక్సెస్ రేట్ ఉండదండి. ఇట్స్ ట్యూబ్ని ఖచ్చితంగా ఒరిజినల్ పొజిషన్లోకి రీటైన్ చేయలేము, దాని లోపల ఉన్న లైనింగ్ ఒక మాదిరిగా దెబ్బతిని ఉంటుంది కాబట్టి వాళ్ళకి సక్సెస్ రేట్స్ మార్జినలీ తక్కువ ఉంటాయి అండ్ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీస్ ఆర్ లిటిల్ డిసడ్వాంటేజెస్ ట్యూబల్ రీకెనలైజేషన్లో. అడ్వాంటేజ్ ఏంటి అంటారంటే డెఫినెట్గా వాళ్ళు రిపీటెడ్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీస్కి ట్రై చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ట్యూబల్ రీకెనలైజేషన్లో. నో ఐవీఎఫ్ పద్ధతి ఎవరికి సూటబుల్, నేను అన్నట్టు చాలా ఇయర్స్ అయింది, 10 years అవుతుంది ఫ్యామిలీ ప్లానింగ్ అయ్యి. ఎర్లియర్ కూడా సిజేరియన్సే అయ్యాయి వాళ్ళకి డెలివరీస్. ఇప్పుడు ట్యూబ్స్ జోడించుకున్నా వాళ్ళకి అంత హెల్ప్ అవ్వకపోవచ్చు, బెనిఫిట్ ఉండకపోవచ్చు. హయ్యర్ సక్సెస్ రేట్స్ కావాలనుకుంటున్నారు, 50-60%, దట్ కైండ్ ఆఫ్ సక్సెస్ రేట్లో ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ కోరుకుంటున్నారు. సో ఇలాంటి కపుల్స్కి డెఫినెట్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఇట్ ఈస్ మోర్ సూటబుల్. ఐవీఎఫ్లో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే న్యాచురల్గా మనం ప్రెగ్నెన్సీ ట్రై చేసుకోవడానికి కుదరదు. సో ఒకసారి మీరు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నా మళ్ళీ ఫ్యూచర్లో మీరు ఇంకొక ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే అగైన్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. సో దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ బోత్ ది ఆప్షన్స్ అండి. ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయిన వాళ్ళు, ప్రెగ్నెన్సీ ట్రై చేసుకోవాల్సుకున్న వాళ్ళు. థ్యాంక్ యూ.